పేషెంట్కి స్పృహ వచ్చింది. సార్ జేజే, పిన్ని, చారి మీకేం కాలేదు కదా? మంగేది మంగా మంగా ఏం మాట్లాడరేంటి? మంగెక్కడ? తర్వాత చెప్తాను జై, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. తర్వాత చెప్పడం ఏంటి జేజీ? మంగని పిలవండి. పిలుస్తావు నాన్న, నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను మంగని చూడాలి పిన్ని. తనకి ఎలా ఉంది, ఎక్కడుంది చెప్పండి, నేను వెళ్తాను. సార్ ఇప్పుడు మీరు బెడ్ దిక్కకూడదండి. 2-3 రోజులు మీకు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. మంగని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండను. మీరు పిలుస్తారా, నన్ను వెళ్ళమంటారా? సార్ 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 మా మాట వినరా? సార్ మంగా మంగా సార్ సార్ మంగా సార్ ఈవిడిక్కడ ఏం చేస్తుంది? మంగెక్కడా? మంగా సార్ సార్ ఆగండి సార్. సార్ మంగా సార్ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఐసీయూలో పేషెంట్, ఎక్కడికి వెళ్ళకూడదు. మంగెక్కడా? మంగెవరు సార్? నా భార్య. తను ప్రెగ్నెంట్. లేబర్ పెయిన్ చేస్తుంటే కార్లో బయలుదేరాం. మధ్యలో యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఏమైంది? మిమ్మల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం సార్. మీ వైఫ్ స్పాట్లోనే చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్? వదలండి సార్. నా భార్య, నా మంగ చనిపోయిందా? అవును సార్, షీఈస్ డెడ్. నో, నేను నమ్మను. నేను నమ్మను. నా మంగ నన్ను వదిలిపెట్టిపోదు. తను చనిపోలేదు, బతికే ఉంది, బతికే ఉంటుంది. సారీ సార్, ఆ లోయలో పడ్డవారు ఎవరూ బ్రతికే ఛాన్సే లేదు. లేదు లేదు లేదు, నా మంగ బతికే ఉంది. మంగకలా జరగదు. ఇంపాసిబుల్. మీరంతా నాకు అబద్ధం చెప్తున్నారు. నిన్న కూడా ఆ డాక్టర్ మంగ చనిపోయిందని చెప్పింది. కానీ నా మంగ నా కోసం బతికింది. ఇప్పుడు కూడా నా కోసం నా మంగ తిరిగి వస్తుంది.
తను తప్పకుండా వస్తుంది. చనిపోయిన మనిషి తిరిగి బతికెలా వస్తుంది జై? ఏం మాట్లాడుతున్నారు? మంగ చనిపోయిందని చెప్తున్నాను. అది చెప్పడానికి మీరెవరు? మీరే మంగని చంపారా? అవును, నేనే మంగని చంపేశాను. నా చేతులారా నేనే మంగని చంపేశాను. నేను మాత్రమే కాదు, మీరు 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 వీళ్ళు అంతా అందరూ కలిసి మనమంతా మంగని చంపేశాం. మీరంతా మంగని చంపిన హంతకులు. మనమే మంగని పొట్టలు పెట్టుకున్నాం. మంగని హింసించి క్రూరాతి క్రూరంగా చంపేశాం. చిరునవ్వుల నా చిన్నారిని చేతులారా చిదిమేశాం. మంగ కోసం ఎందుకంత ఆరాటం? మంగపై ఏ హక్కుంది, ఏం అధికారం ఉందని ఎప్పుడు నన్ను నిలదీస్తావు కదా జై? మంగ ఎవరో కాదు, నా బిడ్డ. నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న బిడ్డ. నిత్యతో పాటు పుట్టిన కవల బిడ్డ. పుట్టగానే నాకు దూరమై 20 ఏళ్ల తర్వాత దొరికిన బిడ్డ. సొంత ఇంట్లోనే పరాయి మనిషిలా పని మనిషిలా బతికిన నా బంగారం. ఈ చెడ్డ తల్లి స్వార్థానికి బలైన అమాయకురాలు. తోడ పుట్టిన చెల్లి కోసం నవ్వుతూ ప్రాణాలు విడిచిన గొప్ప అక్క. నా ఇంట్లో పుట్టినందుకు పుట్టెడు శోకం, మీ ఇంట్లో మెట్టినందుకు చచ్చే శాపం. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కలిసి మంగని చంపేశాయి. తన ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేశాయి. శాపం ఏంటి? శాపం ఏంటి? నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.
ఆఖరి ప్రయత్నం వ్యర్థమైంది. విధికి ప్రకృతి పక్షపాత అయింది. మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. చేసిన పాపాలు చాలు, లేదంటే వంశనాశనం తప్పదు. వినాశనం జరుగుతుంది. వినాశనం జరుగుతుంది. శాపాన్ని దాచిపెట్టి జైకి నిత్యకి నిశ్చితార్థం చేశారు మీరు. నిత్యను కాపాడుకోవాలని మంగకి జైకి పెళ్లి చేశాను నేను. చచ్చిపోతానని తెలిసిన చావుని సంతోషంగా స్వీకరించింది మంగ. తనకి మనం ద్రోహం చేశామని తెలిసిన తన జీవితం అన్యాయమైపోతుందని అర్థమైనా ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు నా చిట్టి తల్లి. ఎవరిని నిందించలేదు, చావుకి భయపడను లేదు. చిరునవ్వుతో మనకి ధైర్యం చెప్పింది. బాధను దిగమింగుకొని చివరి ఘడియల్ని ఆనందంగా గడిపింది. నాకేమైనా అయితే మీరేమైపోతారండి? 4-5 రోజుల్లో పైకే వెళ్ళాలి కదండి. అయినా కాసేపు నేను లేకుంటేనే ఇంతలా కంగారు పడిపోతున్నారు. ఇక శాశ్వతంగా నేను లేకపోతే ఏం చేస్తారు? నాకేమైనా సరే మీరెప్పట్లా నవ్వుతూ ఉండాలి. నా కోసం బాధపడకూడదు. తనతోనే ఈ చావులు ఆగాలని కోరుకుంది, ఆపాలని ప్రయత్నించింది. చివరికి అంతమైపోయింది. ఆ తల్లి చావు కారణం మనమే. ఆ తల్లిని చంపిన నేరస్తులం. తన చావు కోసం కన్నీళ్లు కార్చే అర్హత కూడా మనకి లేదు. తనని ఒక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకునే హక్కు కూడా మనకి లేదు. ఆ రూపం మన కళ్ళకి చీకటిని చూపిస్తుంది. ఆ చిరునవ్వు మన పెదాల కంటిన నవ్వుని శాశ్వతంగా చెరిపేస్తుంది. ఆ ధైర్యం మనలో మరింత భయాన్ని పెంచుతుంది. ఈ గాలిలో కలిసిపోయిన ఆ పంచ ప్రాణాలు మన శ్వాసని బంధిస్తాయి. అర్థాంతరంగా చనిపోయిన మంగ దురదృష్టవంతురాలు కాదు. ఆ మంచి మనిషిని పోగొట్టుకున్న మనం దురదృష్టవంతులం. అది ఈ ప్రపంచపు దురదృష్టం, ఈ లోకపు విషాదం. మంగ మరణం ఆ దేవుడి కంటిన మరక, మాయని మచ్చ. మంగ చనిపోయినా బతికున్నట్టే, మనం బతికున్నా చనిపోయినట్టే. మీ ఇంట దీపం ఆరిపోక తప్పదు. వంశనాశనం తప్పదు. వినాశనం జరుగుతుంది. వినాశనం జరుగుతుంది. నాకేమైనా అయితే మీరేమైపోతారండి? సార్! జై బాబు, జై 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 జై. సార్! ఎక్కడికి నాన్న? సార్
జై ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇంకెక్కడికి? మంగ ఎక్కడ చచ్చిందో అక్కడికే. ఎందుకు? దాని శవం దొరుకుతుందేమోనని వెతుకుతాడు. దొరికితే శవాన్ని తీసుకొస్తాడు, దొరక్కపోతే ఏడుస్తూ వెనక్కొస్తాడు. పాపం జై, గుండె తరుక్కుపోతుంది చంద్రిక. అల్లుడికి రాకూడని కష్టం వచ్చింది. మీరు జై గురించి ఆలోచిస్తున్నారు, నేను మన స్వప్న గురించి ఆలోచిస్తున్నాను. స్వప్నకేమైంది? ఎక్కడో ఏ బాధ లేకుండా హాయిగా ఉంది కదా. ఇప్పుడు స్వప్నని పిలిచి మంగ స్థానంలో జైకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకే? వాయమ్మో, అలాంటి ప్రమాదకరమైన ఆలోచనలు చేస్తున్నావు. స్వప్న బతకాలని లేదా నీకు? స్వప్నను మనింటి కోడల్ని చేద్దామనుకున్నాం కదా. నిత్య బ్రతికుండగా అది జరగదు. ఎందుకు జరగదు? ఆ నిత్య విలన మనం కాదా? అబ్బా, మనం కామెడీ విలన్స్మే. నిత్య కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అవసరమైతే మనం కూడా ఆ పనే చేద్దాం. ఏంటి చేసేది? మనమేమన్నా దండుపాళ్యం బ్రాచ్ అనుకుంటున్నావా, లేక చెడ్డీ గ్యాంగ్ అనుకుంటున్నావా? కన్న తల్లిని, తోడబుట్టిన అక్కని నిర్దాక్షిణ్యంగా చంపాలనుకున్న నిత్యకు మనకు పోలిక. వాళ్ళకి ఎసరు పెట్టిన నిత్య మన స్వప్నను వదిలేస్తుందా ఏంటి? పిచ్చుకను కాల్చినట్టు చంపి పడేస్తుంది. మరి మన పరిస్థితేంటి? జీవితాంతం ఆ నిత్య అడుగులకి మడుగులు వత్తాల్సిందేనా? దానికి గొడుగు పట్టాల్సిందేనా? అది జైకి భార్య అయితే అసలు మనల్ని బ్రతకనిస్తుందా? ఇంట్లో ఉండనిస్తుందా? తని తరువేదు. ఆ భయం నాకు కూడా ఉంది చంద్రిక. ఇలాంటప్పుడే మనం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏంటి మీ ఉద్దేశం? జై నిత్యని పెళ్లి చేసుకున్నప్పుడు కదా మనకు ప్రాబ్లము. నిత్య జైలుకు పెళ్లే జరగకపోతే నిత్య జైని వదిలిపెట్టదు. మనం నిత్యను వదిలిపెట్టాం. నిత్యను మనమేం చేయగలం? నిత్యను మనమేమీ చేయలేం. నిత్య మాయలో జైని పడిపోకుండా చేయగలం. జై దృష్టిలో ఆల్రెడీ నిత్య చెడ్డదైంది. ఆ అగ్గికి మనం కాస్త ఆజ్యం పోసామనుకో, జై నిత్య వైపు కన్నెత్తి కూడా చూడ్డా. అప్పుడు మాత్రం నిత్య మనల్ని వదిలిపెడుతుందా? పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతుందిగా. కోసి పిచ్చి మొకమా, ఇదంతా మనం నిత్యకు ఎదురు తిరిగి చేస్తామనుకుంటున్నావా? కాదు, నిత్య వైపు ఉన్నట్టు నటించి నిత్యని నమ్మించి మోసం చేస్తాం. నిత్యకు జైకి మధ్య దూరాన్ని పెంచుతాం. అంటే మనం నిత్య మాటల్ని వింటున్నట్టు నటిస్తూ, మనం నిత్యకి సపోర్ట్ అని నమ్మిస్తూ మంట పెట్టాలన్న మాట. అంతే చంద్రిక, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. తెలివిగా నిత్యని జైకి దూరం చేసి అప్పుడు స్వప్నాన్ని దించుదాం. ఆల్రెడీ విలనైన నిత్య జైని కాదని స్వప్ననేవీ చేయలేదు. ఎస్, స్వప్నకు ఇంటి కోడలిగా హక్కు, మనకు ఇంటిపై అధికారం రెండూ వస్తాయి. నిత్య సార్ మంగా, సార్ ఆగండి సార్, సార్ ఆగండి సార్, మంగా సార్ ఆగండి సార్, మంగా వదిలిచారే. మీ మేడం అక్కడ ఉంది చారే, నేను అక్కడికి వెళ్ళాలి. వదులు. వద్దు సార్, నా మాట వినండి సార్. మీ మేడం నేను నన్ను విడదీస్తావా? వదిలిచారే. మీకు దండం పెడతాను సార్, వెనక్కి వచ్చేయండి సార్. ఆర్డర్ వేస్తున్నాను చారే. అర్థిస్తున్నాను సార్. నిన్ను జాబ్ లోంచి తీసేస్తాను. పర్వాలేదు సార్, నాకు మీ జీవితం ముఖ్యం. మరి మంగ జీవితం? నా మంగ చారి, నా ప్రాణం. తను అక్కడ ఒంటరిగా ఉంది. నేను లేకుండా తను ఉండలేదు. మంగ లేకుండా నేను బతకలేను. నన్ను వెళ్ళనివ్వు. వదులు చారి. వద్దు సార్, ప్లీజ్ సార్. వదులు. రండి సార్, సార్ నా మాట వినండి. రండి సార్, వదులు. రండి సార్, ప్లీజ్ రండి సార్. వదులు చారి, వదులు. అప్పుడు మీ మేడం మెల్లో నేను తాళి కడుతుంటే అక్షింతలు వేశావు. ఇప్పుడు మీ మేడంతో కలిసిపోతానంటే అడ్డుకుంటున్నావు. మమ్మల్ని వేరు చేస్తున్నావు. ఈ బతుకున్న శవాన్ని వదిలేయటానికి నీకేంటి అభ్యంతరం? లేదు సార్, మేడం గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఆవిడ మన మధ్యలోనే ఉన్నారు, మీ గుండెల్లో ఉన్నారు, మీతో గడిపిన జ్ఞాపకాల్లో ఉన్నారు. వాటికి మరణం లేదు సార్.